నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, టీటీడీలో వరుసగా గోవులు చనిపోతున్నాయి అన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? ఇటు టీటీడీ, వైసీపీ, అటు ప్రభుత్వం కూటమి ఏం వర్షన్స్ చెప్తుంది? యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు మెల్లగా ఈ వివాదం స్టార్ట్ అయ్యి రాను రాను పెద్దదైంది. నిన్నంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆయన నేల మీద పడుకొని నిరసన తెలియజేయడం, ఎందుకంటే ఆయన్ని అలో చేయట్లేదు పరిశీలించడానికని. అట్లాగే రోజా కూడా అక్కడ వెళ్ళి కూర్చొని చాలా వివాదాస్పదమైన కామెంట్లు చేసింది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా సందర్శించడానికి బయలుదేరి ఆయనకి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ విరమించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అట్లాగే దీంట్లో చంద్రబాబు కూడా ఎంటర్ అయ్యాడు. చంద్రబాబు కూడా మాట్లాడాడు. ఒక పక్క టీటీడీ కూడా స్పందించింది. చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పందించాడు. సో ఓవరాల్గా అసలు తిరుమలలో గోవులు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎందుకు చనిపోయినాయి, అసలు జనరల్గా ఎన్ని చనిపోతుంటాయి నెలకి, సో ఈ వివాదంలో ఎవరి వాదనలు ఏంటి? ఈ వివాదంలో మొత్తంగా ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు. ఒకటి వైసీపీ, 2 టీటీడీ బోర్డు, 3 ప్రభుత్వం. ఈ ముగ్గురు వాదనలు ఏంటి, నిజాలు ఏమై ఉండొచ్చు అనే విషయాలు మనం చూద్దాం. తిరుపతిలో అంటే తిరుమలలో, తిరుపతి వేరు తిరుమల వేరు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల దాని పేరు. సో ఇదొక డైరీ ఫామ్. దీంట్లో 2016 నాటికి 2500 ఆవులు, అంటే గోవులు కావచ్చు ఆవులు కావచ్చు, నాకు అలవాటు ఆవులు కాబట్టి నేను ఆవులు అంటాను. సో ఆవులు ఉన్నాయి. అందులో 1800 దేశీయ ఆవులు. దేశీయ ఆవుల్లో గిర్ జాతికి చెందినవి, తర్వాత సహీవాలు, రెడ్ సింధి, పొంగనూరు, ఒంగోలు, ఈ 4 రకాలవి ఎక్కువ ఉన్నాయి. మిగతావి మిక్స్డ్ అనమాట. సో ప్రజెంట్ అయితే టీటీడీ చెబుతున్న లెక్కల ప్రకారం 1768 ఆవులు ప్రజెంట్ ఉన్నాయి. ఈ 1768 ఆవుల్లో గత 3 నెలల్లో 100 చనిపోయినాయి అనేది వైసీపీ ఆరోపణ. అయితే ఈ ఆవులు అక్కడ ఎందుకు ఇన్ని ఉన్నాయి, ఏ పర్పస్కి ఉన్నాయంటే, ఒకటి మిల్క్ ప్రొడక్షన్. ఈ మిల్క్ ప్రొడక్షన్ వైసీపీ చెప్తున్న దాని ప్రకారం వైసీపీ ఉన్నప్పుడు రోజుకు 1700 లీటర్లు మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేది. ఇవాళ అదే 500కి పడిపోయింది అనేది వైసీపీ ఆరోపిస్తుంది. దానికి కౌంటర్గా టీటీడీ బోర్డు చెప్పట్లేదు. ఏదేమైనా మిల్క్ ప్రొడక్షన్ అయితే తగ్గింది అనేది చెప్తున్నారు. అట్లాగే కల్చరల్ పర్పస్కి, రిలీజియస్ రిచువల్స్కి కూడా ఈ గోవులను వాడతారు తిరుమలలో. వాటిని అనేక మనకి, ఎందుకంటే హిందూ సంప్రదాయంలో గో పూజ అనేది ప్రధానం కాబట్టి దానికి సంబంధించి కూడా వీటిని వాడుతుంటారు. సో మిల్క్, కల్చరల్ అండ్ రిలీజియస్ పర్పస్ల కోసం ఇక్కడ ఈ డైరీ ఫామ్ను వాడుతున్నారు. ఇందులో దాదాపు 260 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. దీనికి వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు. దీనికి ఇన్ఛార్జిగా ఒక డిఎఫ్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఇప్పుడు ఏమైందంటే, మొన్న ఒక ఆవు ఒక రైల్వే ట్రాక్ మీద ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఆవు చనిపోయింది. దాని మెడలో టీటీడీ ట్యాగ్ ఉంది. సో ఇది ఎందుకు ఇక్కడికి వచ్చి చనిపోయింది, రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ఎలా చనిపోయింది, దీంట్లో క్లియర్గా నెగ్లిజెన్స్ ఉంది, దీని వెనుక టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి అనేది వైసీపీ వాళ్ళు దీన్ని గొడవ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి అనేక పశువులు చనిపోయినాయని విజువల్స్ వీళ్ళు రిలీజ్ చేశారు, గ్రాఫిక్ విజువల్స్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ 3 నెలల్లో 100కు పైన చనిపోయినాయి అనేది వాళ్ళు చెప్పారు. చంద్రబాబు అసలు ఒకటి కూడా చనిపోలేదని చెప్పాడు. దాని తర్వాత టీటీడీ వాళ్ళు రిలీజ్ చేశారని ఒక లిస్టుని రోజా రిలీజ్ చేసింది. టీటీడీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినట్టుగా నాకైతే తెలియదు, కానీ ఆ లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ లిస్టులో స్టాంప్ కూడా ఇది ఈ ఎస్వి గో సంరక్షణశాల అనే స్టాంప్ ఉంది. దాంట్లో 2 సైన్ చేశారు. అందులో ఒక అతని క్లియర్గా ఫామ్ మేనేజర్ వెటర్నరీ అన్న బ్రాకెట్లో అతను సైన్ ఉంది. సో పేరు లేదు కానీ సైన్ ఉంది. అలాగే 2 సైన్ చేసి ఆ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు ఎన్ని చనిపోయినాయి మంత్లీ డేటా ఇచ్చారు. సో ఏప్రిల్లో 17 ఆవులు చనిపోయినాయి, మేలో 18, 24లో 18 చనిపోయినాయి, జూన్లో 13, జూలైలో 15, జూలైలో 18, ఆగస్టులో 15, సెప్టెంబర్లో 21, అక్టోబర్లో 19, నవంబర్లో 13, డిసెంబర్లో 14, జనవరిలో 18, ఫిబ్రవరిలో 13, మేలో
12 మార్చిలో 12 ఇది వీళ్ళు చెప్పేది. అంటే 3 నెలల్లో 43 చనిపోయినాయి అనేది టీటీడీ బోర్డు అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ 3 నెలల్లో 100 చనిపోయినాయి, 100కు పైన చనిపోయినది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఎలా తేలుస్తారనే దానికి విజిలెన్స్ కమిటీ అయితే విచారణ అయితే మొదలుపెట్టింది. అయితే టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, శ్యామలరావు దీని మీద ప్రకటించాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవ్రీ మంత్ యావరేజ్లో గత 5 ఏళ్లలో మనం చూసుకుంటే ఎవ్రీ మంత్ 15 కౌస్ చనిపోతాయి, అది కామనే. అట్ ద సేమ్ టైం మరి పుడతా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నెలల్లో 43 చనిపోతే 59 పుట్టాయి. కాబట్టి బర్త్ రేటే ఎక్కువ ఉంది డెత్ రేట్ కంటే. రెండోది ఇది ఓవరాల్గా 1768 ఈ కౌస్లో 43 3 నెలల్లో చనిపోయినాయంటే, లేదా ఓవరాల్గా ఇయర్లో 191 చనిపోయినాయి. నేను ఇందాక చెప్పిన లిస్టు మొత్తం మనం కూడితే 191 సంవత్సరానికి చనిపోయినాయంటే ఇది 0.85% ఉంది. నేషనల్ యాన్యువల్ యావరేజ్, నేషనల్లో పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో డెత్ రేట్ చూస్తే మనకి 5 నుంచి 10% డెత్ రేట్ ఉంటుంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇది తక్కువే కదా అనేది వాళ్ళు అంటున్నారు. సో ఎవరు టీటీడీ వాళ్ళు సపోర్ట్ అంటే ఇవి నేచురల్గా చనిపోయేది, ఏజ్ అయిపోయి చనిపోయింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతాయి. ఇది ఏ డైరీ ఫామ్లో అయినా లాంగ్ పెద్దగా ఉండే లార్జ్ డైరీ ఫామ్స్లో మంత్లీ ఒక 15 చనిపోతాయి, ఇంకొక 15 20 పుడుతుంటాయి. ఇది కామనే అనేది అన్నారు. ఈవెన్ ఆయన కూడా బిఆర్ నాయుడు కూడా ఇదే చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఉన్నప్పుడు దాదాపు 500 రకాల దేశీయ ఆవుల్ని మేము ఇంట్రడ్యూస్ చేశాము. కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు భూమన. ఇప్పుడు ఏమైందంటే టీటీడీ ప్రభుత్వం వచ్చినాక ఈ 10 నెలల్లో నెగ్లిజెన్స్ బాగా పెరిగింది అనేది ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ డైరీకి ఫామ్కి వెటర్నరీ వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టకుండా ఫారెస్ట్ అతన్ని ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టారు, ఫారెస్ట్ అతనికి ఏం తెలుసు ఆవుల గురించి అనేది ఒక ఇది. రెండవది రెడ్యూస్డ్ రిసోర్సెస్ అని చెప్తున్నారు. ఫాడర్ సరిగా లేదు, పురుగులు ఉంది ఫాడర్లో. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, శానిటేషన్ అసలు బాగాలేదు. తర్వాత ఎక్స్పైర్డ్ డ్రగ్స్ వాడుతున్నారు, ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ వాడుతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందుకనే ఇవి ఎక్కువ చనిపోతున్నాయి. వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చనిపోయినాయి, 100 పైన చనిపోయినాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఫస్ట్ టైం అసలు 1 కూడా చనిపోలేదని చంద్రబాబు అన్నాడు. ఇప్పుడే టీటీడీ అఫ్సెల్గా 43 చనిపోయినాయి 3 నెలలు అంటున్నారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏమంటే, ప్రతిదీ తిరుపతి తిరుమలలో ఏది జరిగినా రాజకీయంగా దుమారం లేపుతారు. ఇద్దరు కూడా ఇందులో తక్కువేం లేదు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు చివరికి అక్కడ స్తంభం దగ్గర ఏదో ఉంటే అది సిలువ అనేది కూడా వీళ్ళు చేశారు. టికెట్ల మీద వెనకాల సిలువలు ఉన్నాయని ప్రచారం చేశారు. వీళ్ళు ఏది దొరికినా జగన్ క్రిస్టియన్ కాబట్టి తిరుమలలో అన్యమత ధోరణులు ఉన్నాయనేది వీళ్ళు ప్రచారం చేశారు. అందుకని వీళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా ఇప్పుడు. సో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ మధ్య లిక్కర్ దొరికిందని, మాంసం దొరికిందని విజువల్స్ వచ్చాయి, పోలీసులు తీసుకున్నారు, అది ప్రచారం చేశారు వీళ్ళు. ఇప్పుడు గోశాలలో గోవుల్ని ప్రచారం చేస్తారు. సో రోజే లాంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది, అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు, ఇప్పుడు ఇది జరిగింది, ఏం జరిగినా స్పందన లేదు, దీని పట్ల క్లియర్గా ఇది లేదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద కూడా రోజా తీవ్రమైన కామెంట్స్ చేసింది. గతంలో చంద్రబాబు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఏమైపోయాడో చూసాము. పవన్ కళ్యాణ్కి కూడా మైల్డ్గా ఈ మధ్యన ఒక చిన్న సంఘటన జరిగింది దేవుడితో పెట్టుకోవడం వల్ల. అందుకని ఆయన భార్యకి తలనీలాలు సమర్పించాల్సి వచ్చింది ఆ భయం వల్లనే. ఇంత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పేరుతో అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు కానీ ఇక్కడ గోవులు చనిపోతే ఆయన పట్టించుకోవట్లేదు అనేది ఆమె చేసింది. సో ఇక్కడ ఎవరైనా కూడా ఇష్యూని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. నాకు తెలిసి ఏంటంటే, అంటే మనకి ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనకి ఇద్దరి మధ్యలో సత్యం తెలుస్తుంది. అదే మనం సామెత ఉంటుంది, సత్యం ఎక్కడ ఉందంటే సాక్షికి ఆంధ్రజ్యోతికి మధ్యలో ఉంది సార్ అని. సో అలాగే ఏ పేపర్ ఒక్కటి చూసినా మనకి పాక్షిక సత్యమే ఉంటుంది. వీళ్ళది కూడా అదే జరుగుతుంది. దాన్ని రెగ్యులర్గా చనిపోతున్నాయి అనేది వాస్తవము. దానికి కారణాలు వీళ్ళు చెప్పినట్టు నేచురల్ కారణాల, హ్యూమన్ ఎర్రర్ కూడా